తెలంగాణ జాగృతి బాధితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ స్టేట్ కన్వీనర్ సంగ్రామ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత గురించి పనిచేసిన కార్యకర్తలను మరిచి అప్పుడు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఈరోజు తమ ఉనికిని చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనం బాట అనే కార్యక్రమంతో రావడం సిగ్గుచేటని అన్నారు. నమస్కారం. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు రేపు సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. జాగృతి జనంబాట కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని తెలంగాణలో పర్యటిస్తున్న కవితక్క గారికి జాగృతి బాధితుల తరఫున ఒకటే అడుగుతా ఉన్నాం. 20 సంవత్సరాల కింద మొదలైనటువంటి తెలంగాణ జాగృతి అప్పుడు పిరికెడు మందితో మొదలై మాలాంటి కార్యకర్తలు ఎంతోమంది కానీ కష్టపడితే ఈరోజు ఈ తెలంగాణ జాగృతి అనే పేరు, ఈ తెలంగాణ జాగృతి అనే పేరు మీద మీరు ఎంపీ అయి ఎమ్మెల్సీ అయి అధికారాన్ని తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఏ సమస్య మీద కూడా మాట్లాడకుండా ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మిమ్మల్ని పార్టీ నుంచి గెంటి వేసిన తర్వాత ఈరోజు ప్రజల మధ్యలో దిగి మీరు జయలలిత వేషాధారణ చేసి ప్రజాదరణకు చెరుగొనాలని చూస్తూ ఉన్నారు. ఫస్ట్ మీ దగ్గర పనిచేసినటువంటి మీ గురించి, మీ ఎదుగుదల గురించి, మీ సంస్థ ఎదుగుదల గురించి పనిచేసినటువంటి కార్యకర్తల కుటుంబాలను ఒకసారి పరామర్శించిన పాపాన పోలేదు. మీరు అప్పటి కార్యకర్తల భుజాల మీద కాలు పెట్టి తొక్కి అధికారాన్ని తీసుకొని అధికార గర్వంతో కళ్ళు నెత్తికెక్కి ఆ రోజు మీ గురించి కష్టపడ్డ కార్యకర్తలు మిమ్మల్ని కలవడానికి వస్తే కనీసం కలవడానికి వీలు లేదు అని చెప్పేసి ఆ రోజు మీ దగ్గర ఉన్నటువంటి కొందరు పిఏ పందికొక్కులు చేసినటువంటి సమాచారాన్ని తీసుకొని కనీసం ఆ రోజు ఎవరిని కూడా పలకరించిన పాపాన పోలేదు. ఈరోజు గల్లీలో అప్పుడు కలవడానికి వచ్చిన కార్యకర్తలను ఎక్కడున్నారు అని చెప్పేసి 100 కిలోమీటర్లు వెతుక్కుంటూ వచ్చి ఈరోజు వాళ్ళని కలుస్తూ ఉన్నారంటే మీకు అధికారం లేకుంటేనే మీరు ప్రజల మధ్య తిరుగుతారు, అధికారం ఉంటే ప్రజల్ని పట్టించుకోరు అన్నది ప్రజలందరికీ అర్థమైంది. మీరు మీ పక్కన ఉన్నటువంటి బీసీ నాయకులు, ఎస్టీ నాయకులను ఎక్కడ ఉద్ధరించారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాయకులు ఏ ఒక్క నాయకుడన్నా ఇప్పుడు మీ దగ్గర ఉన్నాడా? ఒకసారి చెప్పాలి, చెప్పి జనాల్లోకి రావాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి అడుగుతా ఉన్నాం. కనీసం మీరు అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలను లీడర్గా ఎదిగిస్తా, మిమ్మల్ని సర్పంచ్గా, వార్డు మెంబర్గా, ఎమ్మెల్యేలుగా, చైర్మన్గా చేస్తా అని చెప్పేసి ఏ ఒక్కరినైనా చేసిరా? మొన్న 2వ తరం మీ పదవి పోయిన తర్వాత మీరు పార్టీ నుంచి గంటి వేయబడ్డ తర్వాత కూడా లీడర్లను తయారు చేస్తా అని మళ్ళీ అదే కల్లిబొల్లి మాటలు చెప్పి మళ్ళీ జనాలలో తిరిగి మీ వెంబడి 2వ తరం నాయకులను కూడా మా లెక్క వంచి వాళ్ళని తిప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో మీరు పోయిన దగ్గర అభివృద్ధి జరుగుతలేదు. ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ముందే తెలుసుకొని ఇక్కడ అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఎగ్జాంపుల్, మీరు అధికారంలో ఉండగా అసెంబ్లీలో గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పేసి అది ముందే తెలుసుకొని 2 రోజుల ముందు మీ ఉనికి చాటుకోవడానికి 1 గంట సేపు నిరాహార దీక్ష చేస్తే తర్వాత గాంధీ విగ్రహం పెడితే అది నేనే పెట్టించిన అని చెప్పారు. మహిళా సాధికారత బిల్లు బీజేపీ పెడుతుంది కేంద్రంలో అని తెలుసుకొని 2 రోజుల ముందు మాలాంటి కార్యకర్తలను తీసుకోబడి అక్కడ 1 గంట సేపు హల్చల్ చేస్తే మహిళా సాధికారత బిల్లు నేనే సాధించిన అని చెప్తున్నాను. మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% ఇస్తామని చెప్తే మళ్ళీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర 2 రోజులు హల్చల్ చేశారు. మా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన ప్రకారం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం జరిగింది. అది కూడా మేమే సాధించడం చెప్పేసి మరి రంగులు పూసుకోవడం జరిగింది. ఎక్కడైతే హామీలు అమలవుతాయో అక్కడ 2 రోజుల ముందు మీరు హంగామా చేయడానికి వెళ్తున్నారు తప్ప జాగృతి జనంబాట పేరు మీద మీకు ఆదరణ లేదు. మనం చూసినాం ఎక్కడ మీరు నిజామాబాద్లో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన రైతుల మధ్యలో, ప్రజల మధ్యలో మీతోని తిరిగేటువంటి కొంచెం మంది చెంచాలు, గూండాలను ఏ విధంగా ప్రవర్తించారో, వాళ్ళకు మీరు ఏ విధంగా వార్నింగ్లు ఇచ్చారో మా అందరికీ తెలుసు. అదేవిధంగా పాత తరం నాయకులు పిరిగడంత మంది 4 ఉంటే వాళ్ళని కూడా మీ ముందు కొట్టి రక్తాలు వెళ్ళేటట్టు మీ ముందే కొట్టుకున్నా కానీ మీరు కనీసం పలకరించిన పాపాన పోలేదు, వాళ్ళని సంజయించిన పాపాన పోలేదు. ఇప్పుడు ఖమ్మంకు పోతా ఉన్నారు. మరి మహిళల పట్ల నేను ఎంతో ఆదరణ చూస్తున్నా, వాళ్ళ అభివృద్ధికి పాటుపడతా అంటున్నారు. మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మరియమ్మ లాకప్ డెత్తప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కనబడలేదా? మరి ఎల్బీ నగర్లో లక్ష్మి అనే మహిళ మీద మీ పోలీసులు అప్పటి మీ ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనలో పోలీస్ దౌర్జన్యంతో ఎక్కడ పడితే అక్కడ చితకబాదినప్పుడు కనీసం మీరు పన్నెత్తి కూడా మాటలేదు. ఆ రోజు అశోక్ నగర్లో జరిగినటువంటి సంఘటన గ్రూప్ 1 అభ్యర్థి చనిపోతే దానికి వేరే విషయాన్ని అంటగడితే కూడా కనీసం మీరు మాట్లాడలేదు. అదే మెడికల్ కాలేజీలో విద్యార్థిని చనిపోతే మాట్లాడలేదు. ఎక్కడ ఆడవాళ్ళ మీద కానీ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ ఎక్కడ మాట్లాడని మీరు
ఈ రోజు మీ ఇల్లు కాపాడుకోవడం కోసం తిరుగుతూ ఉంటున్నారు. మరి సిరిసిల్లకు ఎందుకు వస్తున్నారు? ఎవరిని ఉద్ధరిస్తారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు నేరెళ్ల బాధితులు ఎక్కడ దేనికి పనికి రాకుండా ఆ రోజు విచక్షణ రహితంగా కొట్టినప్పుడు మీ కళ్ళకు గంతలు కట్టుకున్నారా? మీ నోటికి తాళం వేసుకున్నారా? ఈ రోజు వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నారా? మరి సిరిసిల్లలో ఉన్నటువంటి బీడీ కార్మికులు పెన్షన్ వస్తలేదని ఎంతో రోడ్ల మీద పడి ధర్నాలు చేసినా కానీ పరిగణించిన పాపాన పోలేదు. అంతెందుకు జాగృతిలో జిల్లా కరీంనగర్ తప్ప ఇక్కడ ఏమైనా కమిటీలు వేసిర్రా? నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా యోజన విభాగానికి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని కమిటీలు వేస్తే కూడా అక్కడ కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఈ రోజు మీరు ఈ కార్యక్రమాన్ని ఎట్లా పెట్టుకున్నారు? అంటే ఎందుకు పెట్టుకున్నారు? మీ అన్న మీ నాన్న మీకు వ్యతిరేకంగా ఉన్నారని ఈరోజు ఈ జిల్లాకు వచ్చి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు మీ అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు అని అన్యాయాన్ని ఎదిరించడానికి వస్తున్నారా? మరి అప్పుడు ఎందుకు రాలేదని చెప్పేసి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు జాగృతి జనంపాడ పేరు మీద విద్యార్థులను, యువకులను, కళాకారులను, సాహితీవేత్తలను, మేధావులను కలుస్తున్నారు. మరి ఆ మేధావులు మీ దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తలేరు? ఆ మేధావులు రాకపోతే మీరు ఎవరిని కలుస్తూ ఉన్నారు? డబ్బులు ఇచ్చి అడ్డా మీద కూలీలను తీసుకొచ్చి మీరు ఇక్కడ మీటింగులు పెడతా ఉన్నారు బలవంతంగా. మీరు అక్కడక్కడ జరిగిన మీ విషయాలలో కూడా అక్కడ డబ్బుల గురించి అడ్డా మీద కూలీలు మీ ముందు కొట్లాడినటువంటి సంఘటన రామంతపూర్లో జరిగింది. అదేవిధంగా మన రామంతపూర్ నాచారంలో ఉండేటువంటి ఒక కార్యకర్త మీ గురించి పనిచేస్తే నేను నీకు ఏదో ఒకటి కల్పిస్తా అని చెప్పి ఆయనని కలిపులి మాటలు చెప్పి మీ వెంబడి దింపుకున్నారు. అదే కార్యక్రమంలో మీ కారు కింద కాలు పడి విరిగితే ఆయనకు సర్జరీ అవుతుంటే అదే సర్జరీ టైంలో మీరు అదే వాళ్ళ ఇంట్లోనే అన్నం తిన్నారు. కానీ దాదాపుగా ఇప్పటికి నేను మొన్న 15 రోజుల కింద కూడా చెప్పిన ఇంతవరకు కూడా వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించిన పాపాన పోకుంటే ఆ రోజు మీరు యాదగిరిట పోతా అంటే స్టాండ్ పట్టుకొని అక్కడిని కలుస్తా, నా పరిస్థితి ఇది, ఇంత దౌర్జన్యమా అని చెప్పేసి ఆయన వాపోతున్నా ఉన్నాడు. అట్లాంటి కార్యకర్తలు ఎందరో ఉన్నారు. మరి మేము మీ తరం అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళలో వెంగళరెడ్డి అన్న ఎంతో మీ గురించి కృషి చేసిండు. మీ గురించి కృషి చేసి గుండెపోటుతో చెప్పి నా అబ్బాయి చదువులకు ఇబ్బంది అవుతుంది అక్క అంటే కూడా మీరు పెడకి కూడా పెట్టి కనీసం వాళ్ళని పరామర్శించిన పాపాన పోలేదు, నీకేం కావాలని అడిగిన పాపాన పోలేదు. ఎందుకు అంటే జాగృతి కార్యకర్తలు మీ ఎదుగుదలకు, సంస్థ ఎదుగుదలకు, మీ పదవులు రావడానికి కారణమైన వాళ్ళను ఏ పరిస్థితిలో ఉన్నా కానీ వాళ్ళని పట్టించుకోరు. కానీ మీకు ఎక్కడైతే ఉనికి చాటుకోవడానికి పేరు వస్తుందో వాళ్లకు వేరే వాళ్ళతోటి సహాయం చేయించి ఫోటోలు దిగి మీ ఉనికి చాటుకుంటున్నారు తప్ప మీ గురించి కష్టపడ్డ కార్యకర్తలను ఎవరిని కూడా లీడర్లను తయారు చేయలేదు, ఎవరిని కూడా ఆదరించలేదు, ఏ రకంగా కూడా ఆదుకోలేదు. ఫస్ట్ మీ దగ్గర పనిచేసినటువంటి, మీ ఎదుగుదలకు పనిచేసినటువంటి కార్యకర్తలను మీరు కలిసి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో చూడండి. లేకపోతే ఇప్పుడున్నటువంటి తరాలు కూడా మీరు చెప్పే కల్లిపల్లి మాటలకు నష్టపోతారనే ఉద్దేశంతో మేము కూడా జాగృతి బాధితుల ఐక్యవేదిక మేము ఏర్పడతాం. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆ నియోజకవర్గం, అసలు మీరు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో మీకే క్లారిటీ లేదు. అంతెందుకు జాగృతిలో మీరు లీడర్లను తయారు చేస్తా అంటే మొన్నటికి మొన్న మీ పొతంగల్లో మీ కార్యకర్తను ఎవరైనా నిలబెట్టి గెలిపించుకునే సత్తా లేదు, దమ్ము లేదు, గట్స్ లేదు. ఈ రోజు లీడర్లను తయారు చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? ఒక్కసారి ఆలోచన చేయాలి. అసలు మీరు ఎక్కడి నుండి పోటీ చేస్తారు, మీ నియోజకవర్గం ఎక్కడుంది అన్నది మీరు చెప్పాలి కదా. ఎక్కడ తిరుగుతారు అంటే ఎక్కడైతే నిన్న పోతే సూర్యాపేటలో చెప్తున్నారు, మొన్న ఒకసారి మంచిర్యాలలో అన్నారు, ఇంతకుముందు బోధన అన్నారు. అంటే మీకు ఎక్కడ అవకాశం ఉంటుందో చూసుకొని అక్కడ నుంచి చేసినా కానీ మాలాంటి జాగృతి బాధితుల ఐక్యవేదిక నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడగడతాం, మేము ఎక్కడికక్కడ ఎండగడతాం తప్పకుండా. మరి ప్రతిసారి జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు ఇక్కడ ఆదరణ లేకుండా రామంతపూర్లో జరిగినటువంటి ఫైటింగ్లో కానీ నల్గొండలో మీ ఫ్లెక్సీలు మీరు కట్టుకొని అక్కడ జనాదరణ లేదు, రేపు రాము అని చెప్పేసి మీ ఫ్లెక్సీలు మీరు చెప్పుకొని అక్కడ కాంగ్రెస్ నాయకుల మీద ఎండగడతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ గద్దలు కూల్చండి అని చెప్తున్నారు. ఏ ధైర్యంతో చెప్తున్నారు, ఏ దమ్తో చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీ చుట్టూ తిరిగే చోటామోటా నాయకులకు కళ్ళకు దస్తీలు కట్టుకొని అడ్డం మీద కూలీలను తీసుకొచ్చి రాత్రి 2 గద్దలు కూల్చినంత మాట్లాడ ఎవరు ఏమో అది చేతులు కట్టుకొని లేము. ఎక్కడైనా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు గద్దెలు వాళ్ళకు కొడితే ఏం పలుకుతాయో మీ అందరికీ తెలుసు. మా కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ నాయకులు కూడా రెడీగా ఉన్నారు. తప్పకుండా మీరు ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడతారో వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాం. కవితకు ఒక్కడే చెప్తా ఉన్నాం, మీ చుట్టూ ఉన్నటువంటి పందికొక్కులు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు మీడియా ముందుకు రాకుండా వాళ్ళు తెర వెనుకనే పనిచేస్తూ ఉన్నారు, మీ గురించి పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు చెప్పులు వేసుకొని తిరిగే వాళ్ళు ఇప్పుడు టిఫిన్లు చేయడానికి థాయిలాండ్, లంచ్ చేయడానికి లండను,
డిన్నర్ చేయడానికి దుబాయ్ తిరిగే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఈరోజు మేము కష్టపడితే నాలాంటి కార్యకర్తలు కష్టపడితే ఈరోజు మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎదుగుదలకు మేము పనిచేసినాం. ఈరోజు మీ ఇంట్లో 1 కోటి రూపాయల మంచము, 70 లక్షల లైటు, 24 లక్షల వాచ్, 100 కోట్ల బిల్డింగు, శంషాబాద్లో ఫామ్ హౌస్, షేర్లింగంపల్లిలో ఫామ్ హౌస్, ఇంకా విదేశాల్లో మీ పెట్టుబడులు, ఇవన్నీ జాగృతి సంస్థ పేరు చెప్పుకొని మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రేపు సిరిసిల్ల పర్యటన జరిగే ముందు ఏ ఊరికైతే వస్తారో, ఏ బాధితుల దగ్గరికి వస్తారో, మీరు జాగృతి తరపున ఫండ్ తీసుకున్నారు కదా, తీసుకొచ్చి మీరు ఫస్ట్ వాళ్ళకు న్యాయం చేసే విధంగా వచ్చి మాట్లాడితేనే కానీ, లేకపోతే రేపు వీళ్ళకి అన్యాయం జరిగింది, నిన్న అన్యాయం జరిగిందని ఇలా ఓదార్చడానికి వస్తే ఎవరు ఊకోరు. ఎర్నపల్లిలో నిన్న 1000 మందికి డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళని బతిలాడితే కూడా మీ ప్రోగ్రాంకు రామని చీకొట్టిపోయినటువంటి సందర్భం మా అందరికీ తెలుసు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఇంకా పెత్తందారులు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది రావులు, పిఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న మొత్తం ఒక వారం రోజుల నుంచి మళ్ళా గుల్లాలు పట్టినా కానీ 10 మంది కూడా జామ్ అవుతలేరు, 10 మంది కూడా కనబడతలేరు. మీరు మేధావుల దగ్గరికి పోతా అని ఈరోజు స్కూళ్ళల్లో పోతే పిల్లలు ఉంటారు, వాళ్ళు 10 మంది కనబడతారు, హాస్పిటల్కి పోతే రోగులు ఉంటారు, వాళ్ళు 10 మంది కనబడతారు, దేవాలయానికి పోతే భక్తులు ఉంటారు, వాళ్ళు 10 మంది కనబడతారు, మీతో వచ్చిన 10 మంది విశేష ఆదరణ అని చెప్పుకుంటా ఉన్నారు. ఇదంతా శుద్ధ తప్పు, అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీకు ఎలాంటి ఆదరణ లేదు. మీరు ఎవరు ఎండ చూసుకొని చేస్తున్నారో, మీరు ఏ పార్టీలకు పోయినా, ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఏ నియోజకవర్గం పోయినా మా తెలంగాణ జాగృతి బాధితుల ఐక్య వేదిక తప్పకుండా అక్కడ వస్తుంది. ఇంతకుముందు మీ గెలుపుకు మేము ఎట్లా కారణమైనామో ఇక ముందు మీ ఓటమికి కూడా మేమే కారణమవుతాం. ఇది మాత్రం మీ దగ్గర నుంచి ఎవరైతే బాధపడి బయటకు వెళ్ళినరో అందరూ కూడా వాళ్ళ కుటుంబాలు కూడా అక్కడికి వచ్చి పనిచేసి మీ ఓటమికి కారణమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ